హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సంబంధించిన రైతుకి సంబంధించిన ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది. మీరు ధాన్యం తోలుకోండి అని చెప్పడంలో ఈనాడు ప్రభుత్వం యొక్క విధానంలో మీకు ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది, మీరు ధాన్యం తెచ్చుకోండి, మేము కొనుగోలు చేస్తామని చెప్పే మాటని, దానికి సంబంధించిన పారదర్శకతని, దానికి సంబంధించిన కొనుగోలు విధానాన్ని, దానికి సంబంధించిన రైతు యొక్క ఇబ్బంది వరకు చాలా ఇబ్బందులు పడేవాడు. గోల్డ్ సెంట్ దొరకదు కాదు, ఏ మిల్లుకి వెళ్తుందో తెలిసింది కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది కాదు. లాటరీలో వచ్చింది మీకు రైతులకు సంబంధించిన రైస్ మిల్లు. గోల్డ్ సెంట్లు కావాలంటే తిరిగి వేదారిపోయి మనసు వ్యవసాయం పండించకూడదు, వ్యవసాయదారుడిగా కొనసాగకూడదని ఆలోచనతో నిరాశిస్తున్న రోజుల నుంచి ఈనాడు ఒక రైతు ప్రభుత్వం వచ్చింది, రైతు పక్షాన ప్రభుత్వం వచ్చింది అనే మాట చెప్పడానికి వచ్చాం. ఈనాడు మనం అధికారికి వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయల బాకీలు ఉంటే 4 నెలల నుంచి 5 నెలల్లో ఎలక్షన్ ముందు వస్తే ఆ బాకీలు కూడా ఈ ప్రభుత్వం ఆయనకి డబ్బు లేక కాదు, డబ్బు అప్పు తీసుకున్నాడు, ఆ డబ్బుని ఇంకో ఖాతా జమ వేశాడు. ఆ రకంగా చేస్తే మళ్ళీ అప్పు తీసుకొచ్చే 1600 కోట్లు చెల్లించాం. ఎలక్షన్ అయిన 4 నెలలు పట్టింది మాకు కూడా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి. ఈనాడు మరి ఖరీఫ్ చూసాం, అంటే సారవ చూసాం, ఇప్పుడు దాల్వా చూడబోతున్నాం. దాల్వాలో సంబంధించినంత వరకు అత్యంత పంటలు వస్తాయనే నమ్మకం రైతుల నుంచి ఆశ ఉంది. వ్యవసాయ అధికారులు కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఇవాళ రైతుకి ఇబ్బంది లేని, తెగుళ్ళు లేని వ్యవసాయం జరిగింది, 2 నీటిపారుదల ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అనే మాటని ధైర్యంగా చెప్తా ఉంది డిపార్ట్మెంట్ అంతా కూడా. అంచేత వారికి హృదయపూర్వకంగా రైతుల తరఫున, ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. నీటి సంఘ ప్రజాపతులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇది రైతు పక్షాన్ని జరుగుతున్న ఒక ప్రభుత్వ విధానంలో మీకు నీటి వినియోగ సంఘాలు వచ్చాయి, వ్యవసాయ పరిశోధన అధికారులు వచ్చారు, వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చారు, సివిల్ సప్లైస్ అధికారులు వచ్చారు. కొనుగోలు కేంద్రాలని ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వం పెట్టినా అది కొనసాగిస్తాం. గత ప్రభుత్వంలో ఏముందంటే తెలుగుదేశం పెడితే అవి ఎత్తేయాల, ఎత్తాడు మరి అంతగానే కూలగొట్టాడో లేదా లేపాడో. ఇది ఈనాడు ప్రభుత్వ విధానం ఏది బాగుంటుందో దాన్ని కొనసాగించే విధానంలో ఈనాడు ఈ ప్రభుత్వ విధానం ఉందని మాట చెప్తా ఉన్నాం. మీకు తెలుసు, ధాన్యం రావాలి, డబ్బు రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియదంటే, మా పెళ్ళి ఎట్టుకున్నామంటే, మా ఇల్లు ఎట్టుకున్నామంటే, లేదా అప్పుడు బ్యాంకు డబ్బులు టైం అయిపోయిందంటే, ఈఎంఐ టైం అయిపోయిందంటే అని చెప్పే కార్యక్రమం కాకుండా 48 గంటల్లో డబ్బు వేస్తానని చెప్పి 24 గంటలు, 7 గంటలు కూడా డబ్బులు ఇచ్చిన కార్యక్రమాలు. మీరు చేయవలసిన దానిలో ఒకటి వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి వెళ్ళి పంట నమోదు నమోదు చేసుకోవాలా. అంటే ఎలక్ట్రానిక్ నమోదు, మీకు ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ఖాతా, మీ ఆర్ఎస్ నెంబర్ ఏదైతే భూమి నెంబర్ ఉన్నాయో, ఏం చేస్తున్నారో అన్ని నకలు వ్యవసాయాధికారులు దగ్గర మీరు నమోదు చేసుకున్నట్టయితే మీ పంట కాలంలో పంట వచ్చిన వెంటనే వెళ్ళిదిగో నా నెంబర్ ఇది, వ్యవసాయం చేస్తున్నావు, ధాన్యం చేస్తున్నా అని చెప్తే దానికి సంబంధించిన ఇవాళ ఇందాక చూశాను నేను, ఎక్కడ